శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమనందు 172వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. యద్యస్య దీతాని గమాః షడంగాన్యాగమాః ప్రియే అధ్యాత్మధీని శాస్త్రాని జ్ఞానం నాస్తి గురుం వినా. ఓ పార్వతీ, వేదాంగములను శైవాధ్యాగములను అధ్యాత్మము మొదలైన జ్ఞాన శాస్త్రములను చదవంబడినవైనను గురువు లేక ఆత్మజ్ఞానము కలుగదు అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఓ పార్వతి, వేదములు చదవ తగినటువంటివి, అనుమానము లేదు. వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు, భారత రామాయణములు అన్నీ కూడా పెద్దలు నిర్ణయించినటువంటివి. ఇవి అన్నీ కూడా తప్పు కాదు. కానీ వేదములునైనా శాస్త్రములునైనా పురాణములైన భారత భాగవతములైన ఆధ్యాత్మికమైన ఏ జ్ఞాన శాస్త్రములు అయినప్పటికీ కూడాను గురువు యొక్క సంజ్ఞ లేక, గురు సూచన లేక, గురువు యొక్క కను సంజ్ఞలో జరగనటువంటి విద్య ఉన్నది ఉన్నట్టు బోధపడదు. ఎందుచేత అంటే మానవుడికి ఉన్న విషయం ఉన్నట్టు గ్రంథము ద్వారా తెలియబడేది అయితే, మరి గురువుల కోసము ఎందుకు మన పురాతనములో పెద్దలు అందరూ కూడా గురువు కోసం అంత ప్రాధేయపడ్డారు? గురు శుశ్రూషలు చేసి ఎందుకు విద్యను నేర్చుకున్నారు? సాక్షాత్తు పరమేశ్వరుడు అదే చెబుతూ ఉన్నాడు కదా. కాబట్టి ఏ విద్యను అయినా శాస్త్రీయంగా నేర్చుకోవాలి అంటే, శాస్త్రీయ సత్యాన్ని కూడా తెలుసుకోవాలి అంటే గురువే అవసరం. గురువు చెప్పినటువంటి సత్యవాక్కులు, శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి సత్యము, తాను పొందినటువంటి అనుభవం ఎట్టిది అని పరిశీలన చేసి, ఈ విధంగా పరిశీలన చేసేటువంటి వాడు శాస్త్రవాక్యమును, గురువాక్యమును, స్వ అనుభవమును వీటిని సమముగా నిర్ణయం తీసుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తే ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతాడు, లేనిది లేనట్టుగా తెలుసుకోగలుగుతాడు. అటు కాకుండా శాస్త్ర పరిజ్ఞానముతో, పుస్తక పఠనముతో తెలుసుకున్నటువంటిది గమ్యాన్ని చేర్చలేదు, నిజముగా తెలియబడదు. అందుచేత శాస్త్రములు చదువవద్దు అని కాని, వేదములు అసత్యము అని కాని, ఆధ్యాత్మికటువంటి విచారణ అవసరం లేదు అని కాని ఎక్కడా చెప్పలేదు. అంతటితో ఆగకుండా గురుముఖత విచారించి నిజము తెలుసుకోవలసి ఉంటుంది అని మాత్రం తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.